బుజ్జి. మై ఫ్రెండ్, కట్టుకోటాను కదా, గాయం మనిపోతుంది. Flower bouquet. Fantastic. Thank you very much, my friend. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తమరే కొత్త ఆఫీసర్ రాజాబాబు గారు అనుకుంటాను. అవును. నువ్వు? నేను ఇక్కడ తమరికి వంటవాడిని, పనివాడిని, డ్రైవర్ని, క్లీనర్ని, డ్రై క్లీనర్ని, ఆల్ ఇన్ వన్. పేరు సింహం సార్. సింహం? అదేం పేరు? సిటీలో నరసింహన్నే సార్. అడవికి వచ్చాక సింహం అని పేరు మార్చుకున్నా. కనీసం పేరు వినైనా చిన్న సైజు జంతువులు బెదిరి నా జోలికి రావని. ఈ గాడ్డు సింహంలా ఒక్కసారి గాండ్రించాడంటే. అరే, తర్వాత తీరిక గాండ్రితో గానీ జీపులో నా సామాన్ ఉంటాయి తీసుకురా. అలాగే చిట్టి బుజ్జి ఉంటారు, వాళ్ళని కూడా జాగ్రత్త. ఓకే, చూడండి, స్మగ్లర్స్ ను పట్టుకోవడానికి చెక్ పోస్ట్ లో ఫెన్సింగ్లే కాదు, పట్టుదల, సిన్సియారిటీ ముఖ్యం. వాళ్ళని అంతం చేయడానికే మనం డ్యూటీ అవర్స్ లోనే కాదు 24 గంటలు కృషి చేయాలి. కేవలం జీతం డబ్బుల కోసమే కాక ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. అండర్స్టాండ్? ఈ వాకీ టాకీలు మీ అందరి దగ్గర ఉంచుకోండి. అత్యవసర పరిస్థితి అనిపిస్తే అర్ధరాత్రి అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను దొరకపోతే మీరే స్పాట్ డెసిషన్ తీసుకోండి. అవసరమైతే నేరస్తుని షూట్ చేయండి. రే గంగరాజు, అయ్యా, డ్రైవర్ ని జీప్ రెడీ చేయమని చెప్పు. అడిగికెళ్ళాలి. కర్మ కర్మ అంతా నా కర్మ. రావణి చేసుకున్న సీతమ్మ 14 ఏళ్ళు అడవిల పాలైతే మిమ్మల్ని చేసుకున్న పాపానికి 25 ఏళ్లుగా అడవిలో పడి చూస్తున్నారు. మీరెప్పుడు చూసినా అడవిలు, దుంగలు, బొంగులు అంటూ ఆ చెట్ల మధ్య పుట్ల మధ్య తిరగడం తప్ప మీకింటి జాసమైనా ఉందా? మీతో పాటు ఆ చిన్న అబ్బాయిని తిప్పుకుని వాడిని మీలాగే తయారు చేశారు. కనీసం ఆ పెద్దోడైనా ఉంటే నాకు అసలు మనశ్శాంతిగా ఉండేది. నా పిచ్చి తండ్రి వాడెప్పుడు వస్తాడో ఏమిటో. మామో డాడో వచ్చేసా, నేను వచ్చేసా. మా బాబే మాటలోనే వచ్చేసావు. నీకు 1000 ఏళ్ళు ఆయుష్రా. ఇలా ఇవ్వు. అడవి దున్నలా ఇలా బలవటమేనా? కనీసం కాశీ యూనివర్సిటీలోనైనా PUC పాస్ అయ్యి రాసావా? డాడో, నేను బాగానే రాశాను, కానీ అన్ని యూనివర్సిటీ వాళ్ళగా వీళ్ళు కూడా నా మీద పగబట్టి ఫెయిల్ చేస్తే నేనేం చేయగలను? వాళ్ళు ఎందుకు ఫెయిల్ చేస్తారు? నువ్వు పాస్ అయితే 3వ ప్రపంచ యుద్ధమైనా వస్తుందనే. మమ్మో, నీకోసం కాశీ నుంచి తెచ్చా బనారస్ పట్టు చీర. నా బాబే పరీక్షకి వెళ్ళినప్పుడల్లా నాకు పట్టు చీర తెస్తాడు. నా బంగారు కొండ. ఇంకో 10 సార్లు ఫెయిల్ అయ్యి ఇంకో 10 పట్టు చీరలు తీసుకురావాలరా నాయనా. డాడో, నీకోసం కాశీ చెంబు తెచ్చా, గంగ నీళ్లుంటాయి. నువ్వు చచ్చినప్పుడు ఇందులో తులసా కలిపి నీ గొంతులోనే పోయొచ్చు. దాచుకో. ఏరా పెద్దడా, ఎప్పుడు వచ్చావు? బెదరో, నీకన్నా పెద్దాన్ని రా అనకూడదు. ఇదిగో నీకోసం కాశీ తాళి తెచ్చా, మెళ్ళో వేసుకో. నువ్వు చేసిన పాపం కొంచెమైనా తగ్గుతుంది. ఇవి నీ మెళ్ళలో వేసుకుని ఆ చింత చెట్టుకు వెళ్ళాడు. డాడో, వాడి బ్యాడ్ లక్, నీదే ఛాన్స్, 2 నువ్వే ఉంచుకో. చిచి, చింపాంజీ వెధవ. పరీక్షలు సరిగా రాయడం పోయి తాళ్ళు చెంబులు తీసుకొస్తావా? ఇప్పటి వరకు నీ PUCకి 10 లక్షలు ఖర్చు అయింది తెలుసా? 10 అయితేనే 25 అయితేనే. రేపు మా అన్నయ్య కూతురు వీడు కట్టుకుంటే 1 కోటి రూపాయలు కలిసి వస్తాయి. ఒక్కగానుకు కూతురు ఆస్తంతా అల్లుడికే ఇస్తాడు. నోరమైవే, బంగారు బొమ్మ లాంటి ఆ పిల్లను ఈ మొద్దు వేదకి చేయటమా? చిన్నడికిచ్చి చేస్తే. డాడో, అన్యాయం, అక్రమం. మొద్దు వెధవనైనా పెద్ద వెధవనే, ముందు నాకే ఇచ్చి పెళ్లి చేయాలి. ఫస్ట్ డూ మై మ్యారేజ్ విత్ మామ డాటర్. ఓ మై మామ డాటర్. డోంట్ మూవ్, బి అలర్ట్. కదలకురా, నా కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. అటు ఇటు దెబ్బతినేది నేను చిన్నమ్మా. నానెత్తినందుకు కోడి ఆ గోడ మీద పెడతాను, కాల్చుకో. షట్ అప్, కమ్ ఆన్. 1 2 ఏమిటమ్మా లత ఇది? ఈ తుపాకీ ఏమిటి? ఈ షూటింగ్ ఏమిటి? కాస్తలో గురి తప్పిండాడి. అయినా వీడు ఒళ్ళికి టార్గెట్ ని కలిపేశాడు. నెక్స్ట్ టైం వీణ్ణో కోడ్నో కాల్చి పారేస్తా. పెళ్లి కావాల్సిన పిల్లవి ఈ తుపాకులు కత్తులతో ఆటలేమిటమ్మా? మరి నన్నేం చేయమంటావు డాడీ? చింతపల్లి అడవిలో మీ భాగ్యలక్ష్మి అత్తయ్య ఉంది కదా,
ఆవిడ ఇద్దరు కొడుకుల్లో నీకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకో. ఆ బావలిద్దరూ ఇప్పుడు అడవిలోనే ఉన్నారా? అవునమ్మా, వాళ్ళని ఒకసారి రమ్మని ఉత్తరం రాస్తాను. నోనా, అక్కడే ఉండని. నేనే వాళ్ళని చూడ్డానికి ఫారెస్ట్ కి వెళ్తాను. వాళ్ళని చూసినట్టు ఉంటుంది, నాలో పొంగి పొర్లే వేట సరదా తీర్చుకున్నట్టు ఉంటుంది. ఓ రంగారాబాబు గారా, ఏమిటి అమ్మాయిని పంపిస్తున్నారా? చాలా సంతోషం, చాలా సంతోషం. రేపొద్దున మండిగా? అలాగే నేను మనిషి ఇచ్చి స్టేషన్ జీప్ పంపిస్తాను. ఎంతైనా లత మా ఇంటి కోళ్లే కదా. అలాగే ఉంటాను. డాడో, మామ డాక్టర్ లత వస్తుందా? జీప్ ఇప్పుడే తీసుకెడతా. ఒరే ఆ అమ్మాయి ఇచ్చేది ఇవాళ కదా, ఎలుగుబంటి వెధవ. ఆ మాత్రం దానికి వాడిని ఎలుగుబంటి అంటారేమిటండి? ఎలుగుబండి అనక పందికొక్కనాలా? మీ నాన్న మాటలకేం గాని, ఒరే నాని, నీ మావయ్య కూతుర్ని మంచి చేసుకుని నీ దారికి వచ్చేటట్టు చేసుకోవాలి. చూస్తుండు మమ్మో, కొడతా దాన్ని, నా అందంతో కొడతా. ఐ బీట్ విత్ మై బ్యూటిఫుల్ బూటీ. జీప్ తీసుకొచ్చిన డ్రైవర్ గారు ఎక్కడ చచ్చాడా? స్టీరింగ్ దగ్గర పడి ఉండగా ఎక్కడ ఊరెగుతున్నాడా? ఇడియట్ రాస్కెల్. ఆల్ రైట్, జీప్ తీసుకుని వెళ్తే వెనక పరిగెత్తుకుని వస్తాడు. రోగం కుదురుతుంది వెధవకి. బుజ్జి, మన జీప్ని ఎవరు తోలిపోతున్నారో వెంటనే వెళ్ళి ఆపు. హలో, గుడ్ మార్నింగ్ టు యూ. ఎస్, కోతి. ఆ కోతి జీపు రెండు మనవే. బాగున్నాయా? షడప్. స్టేషన్ కి జీప్ తెచ్చిన వాడివి అక్కడ ఉండక ఏమైపోయావు? దీంతో కోతి కొమ్మచ్చాడుతున్నావా? ఇడియట్. నోరు జోరు తగ్గించవమ్మా. మా బుజ్జిగాడి కానీ కోపం వచ్చిందంటే తోకతో తిప్పి కొడతాడు. హౌ డేర్ యు టు టాక్ లైక్ దట్? అంకుల్ తో చెప్పి నీ తోక దాని తోక కంబైన్డ్ గా కోయిస్తాను. కమాన్, దాన్ని దింపేసి జీప్ తోలు. బండి తోలి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపాలి అంటే ముందు నాకు, తర్వాత మా బుజ్జిగాడికి క్షమాపణ చెప్పుకోవాలి. ఏమిటి? నేను మీకు క్షమాపణ చెప్పుకోవాలా? ఏ నాన్ సెన్స్. అసలు నేను ఎవరిని అనుకున్నావు? ఏముందిలేండి, కుడి ఎడంగా మా బుజ్జిగాడులాంటి మనిషి అనుకుంటున్నాను. యూ లేదు, యా లేదు. ముందు క్షమాపణ చెప్పుకుంటేనే బండిలో తీసుకెళ్ళేది. ఈ బోర్డు జీప్ లో తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకుంటున్నావా? ఐ కెన్ గో బై వాక్. మేడం, ఈ అడవి సంగతి మీకు సరిగ్గా తెలిసినట్లేదు. ఇక్కడ పెద్ద పుల్లు, సింహాలు, ఎలుగుబంట్లు చాలా రకాలు ఉంటాయి. వాటికి అడవిలో తిరిగే లేడీ మాంసం కంటే మీలాంటి లేడీ మాంసం అంటేనే చాలా ఇష్టపడతాయి. ఎందుకైనా మంచిది, వయసులో ఉన్నట్టున్నారు, కొంచెం జాగ్రత్త. నాకేం భయం లేదు.